కొరకే కల్వరి స్వరము నీ కొరకే. ఎదురొచ్చినా ఎదుకో గోడలు అడ్డొచ్చినా సతాన్ని శోధించిన శత్రువునే శాసించిన పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా మనకండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా. హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే తోడుండగా. ఆహాబు తన రాజ్యంలో ఒక పేదవాడి పొలం మీద కన్ను పడిందట. వాడేమో ఇవ్వను అని చెప్పన్నాడట. ఆహాబుకు కోపం వచ్చిందట. మూతి ముడుచుకున్నాడట. ఇంట్లో పడుకున్నాడట. ఇంట్లో పడుకున్నప్పుడు భార్య వచ్చిందట. ఆ భార్య పేరు యెజబెలట. వచ్చి భర్తను అడుగుతుంది, ఏమిటి ఈ రాజ్యంలో నువ్వు రాజువు కాదా? ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడివి నీవు కాదా? ఎందుకు నువ్వు ముసుగు వేసుకుని పడుకున్నావు? ఎందుకు నువ్వు మూతి ముడుచుకున్నావు? ఏం జరిగింది నీకు అని చెప్పి రాణి గారు వచ్చి రాజుగారిని పరామర్శించారట. ఎంక్వైరీ చేశారట. అప్పుడు రాజుగారు యెజబెల్తో అంటున్నాడు, ఏమని? ఇదిగో నేను నాబోతు ద్రాక్ష తోట అడిగా, వాడు నన్ను రాజు అని కూడా చూడకుండా నేను ఇవ్వను పో అన్నాడు. కాబట్టి నాకు కోపం వచ్చి భోజనం చేయకుండా ముసుగు వేసుకుని పడుకున్నాను అని అంటే, అప్పుడు ఆ భార్య అంటుంది, ఏమని? నేనే ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోట తెప్పించి నీకు ఇస్తా, వరిగా మాకు, నువ్వు ప్రశాంతంగా పడుకో, నువ్వు రెస్ట్ తీసుకో. నీకు చేత కాదు ఎలా సంపాదించాలో, ఎలా నాబోతు స్థలాన్ని పొందుకోవాలో నీకు చేత కాదు, నువ్వు పిచ్చోడ్లాగా ఉన్నావు, నువ్వు పడుకో, నేను చూసుకుంటా దాని సంగతి అంతా కూడా. ఇంతకీ రాజుగారు ఎవరు, రాణిగారు ఎవరు? ఏమండి, ఇప్పుడు ఇంట్లో రాజు ఎవరు, రాణి ఎవరు చెప్పాలి మీరు. చెప్పండి మీరు. రాజేమో మూతి ముడుచుకోండి,
మూతి ముడుచుకొని అంట, అలిగి అంట, భోజనం చేయకుండానంట, మంచం మీదంట ముసుగు దాన్ని పడుకున్నాడట. ఈ యెజబేలు గారేమో మొత్తం దేశం అంతా చుట్టొచ్చి మూతి ముడుచుకొని పడుకున్న మొగుడుని చూసి అంటుందంట, ఏమయ్యా ఎందుకు పడుకున్నావు, మూతి ముడిచి మంచం మీద పడుకున్నావు, ఏమిటి కారణం అంటే, రాజుగారు పాపం తనకు తెలుసు నేను చేతగాని వాడిని, కానీ మా ఆవిడ మాత్రం అబ్బో ఏమైనా చేయగలదాం అని చెప్పి తనకున్న సమస్య కాస్త తన భార్య తీర్చగలదని తన భార్యకు పోసగుచ్చినట్టుగా చెప్పి, ఇదిగో మరే ఇలా జరిగింది అని అంటే, అప్పుడు యెజబేలు భర్తను చూసి, ఓరి పిచ్చి భర్త, ఈ మాత్రం దానికి ఎంత టెన్షనా, నేనున్నాను కదా, నేను చూసుకుంటా కదా ఇట్లాంటి విషయాలు, నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడతావు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను చేయాల్సింది నేను చేస్తా. రాజు పని రాజు చేయాలి, రాణి పని రాణి చేయాలి. ఎప్పుడైతే రాజు పని రాణి చేస్తుందో, రాణి పని రాజు చేస్తాడో, అప్పుడే ఆ కొంపలో సైతాను జ్వరపడతాడు. ఆ ఆహాబు రాజుగా ఉండడంలా, ఈ యెజబేలేమో రాణిగా ఉండడంలా. ఆహాబేమో రాణిలాగా అలుగుతున్నాడు, మూతు ముడుచుకుంటున్నాడు, ఈ రాణి గారేమో రాజులాగా మాట్లాడుతుంది. తారుమారైపోయిన కుటుంబ వ్యవస్థ. యెహోవా దేవుడుగా కలిగిన జనులే, ఆయన కుటుంబ వ్యవస్థ తారుమారైపోయింది. భర్త స్థానంలో ఉండడంలా, భార్య స్థానంలో ఉండడంలా. భర్త ఏమో ఆడింగి వాడిగా అలగడం, భర్త ఆడింగి వాడిగా మూతి ముడుచుకోవడం, చేతగాని వాడిగా అలిగి భోంచేయకుండా పడుకోవడం. భార్య వచ్చేమో భర్త స్థానంలో నిలబడి, పిచ్చోడు నువ్వు పడుకో, నేను చేస్తా చూడు ఎలా చేయాలో నాకు తెలుసు అని చెప్పి తాను వెర్రవిగి మాట్లాడడం. వాట్ ఈస్ దిస్? ఏమిటిది? దేవుడు లేని కొంప, దేవుడు లేని ఇల్లు ఇలాగే ఉంటుంది. దయచేసి గమనించండి, దేవుని దృష్టిలో పురుషుడు స్త్రీ ఇద్దరూ కూడా సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేనే లేదు. దేవుడు పురుషుడి కోసం ప్రాణం పెట్టాడా, స్త్రీ కోసం ప్రాణం పెట్టాడా అని ప్రశ్నిస్తే ఇద్దరి కోసం ప్రాణం పెట్టాడు. దేవుని దృష్టిలో పురుషుడు గొప్ప స్త్రీ గొప్ప అని అన్నట్లయితే నేను నమ్ముతున్నాను ఇద్దరు ఆయన దృష్టిలో సమానమే. కానీ పురుషునికి ఒక స్థానాన్ని ఇచ్చాడు, పురుషునికి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత ఇచ్చాడు, స్త్రీకి మరొక బాధ్యత ఇచ్చాడు. దేవుడిచ్చిన బాధ్యతలు పురుషుడు చేయాల్సిన పని చేయాలి, స్త్రీ చేయాల్సిన పని చేయాలి. పురుషుడిగా జీవించాలి, స్త్రీగా జీవించాలి. పురుషుడు బాధ్యత పురుషుడే చేయాలి, స్త్రీ బాధ్యత స్త్రీయే నిర్వర్తించాలి. ఎప్పుడైతే పురుషుడు స్త్రీగానో స్త్రీ పురుషుడిగానో మారే ప్రయత్నం చేస్తారో, అప్పుడే ఆ ఇంటిలో నరకాన్ని చూసేది, ఆ ఇంటిలో సైతాన్ యొక్క పరిపాలన మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులు, జాగ్రత్తగా వినండి. వాస్తవంగా ఆ రాజ్యాన్ని పరిపాలించాల్సింది ఆహాబు, కానీ ఇండైరెక్ట్ గా ఆ దేశాన్ని పరిపాలించేది ఆహాబు కాదు, ఏ దేశాన్ని పరిపాలించేది యెజబేలు. ఎందుకని? ఆహాబు తాను పొలం అడిగినప్పుడు, ఆ పొలము నాబోతు ఇవ్వనని చెప్పినప్పుడు కామ్గా వచ్చేసి పడుకున్నాడు. ఎంతో కొంత తనలో అనిపించింది, వాడి ఇష్టం, వాడు ఇవ్వలేదు, ఏం చేస్తాం, పడుకున్నాడు. కానీ యెజబేలు అలాంటి వ్యక్తి కాదు. ఏదైనా కోరుకున్నట్లయితే, ఏదైనా సాధించాలనుకున్నట్లయితే దాన్ని కోరుకునే దాన్ని సాధించేంత వరకు నిద్రపోయే తత్వం ఆమెకి లేనే లేదు. ఆమె ఏదైనా పట్టిందయ్యా అంటే పట్టిన పట్టు విడిచిపెట్టదు. ఏదైనా కావాలి అనుకున్నట్లయితే కావాలనుకున్న దాన్ని పొందేంత వరకు నిద్రపోదు. మంకు పట్టు కలిగిన వ్యక్తి, ఎంత మూర్ఖత్వానికైనా సిద్ధపడే వ్యక్తిత్వము కలిగిన వ్యక్తి. ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారా? మంకు పట్టు పట్టేవాళ్ళు. నేను కోరుకున్నాను, నాకు దక్కాల్సిందే, నేను అడిగాను, నేను పొందుకోవాల్సిందే, ఇంక మరొకరికి అందడానికి వీలు లేదు అనే పట్టు, అనే మంకు పట్టు కలవారు ఎవరైనా ఉన్నారా? జాగ్రత్త, అది యెజబేలు యొక్క తత్వము. ఆ అబ్బాయిని నేను ప్రేమించాను, ఆ అబ్బాయి నాకే దక్కాలి, ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు. ఎలా మరొకటి వెళ్ళి పెళ్లి చేసుకుంటుందో నేను చూస్తా. ఆ అమ్మాయిని నేనే ప్రేమించాను, ఆ అమ్మాయిని మరొకడు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఆ అమ్మాయి నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కడానికి వీలు లేదు. దానికోసం ఎంతకైనా తెగిస్తా. లేదా అటువంటి మూర్ఖులు,
ఆ అమ్మాయి నాకు దక్కకపోతే మరొకడు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని చెప్పి పెళ్లి పందిరిలో కూడా వెళ్ళి ఆ పెళ్లి కూతురిని చంపొచ్చే మూర్ఖులు లేరా? నాకు దక్కలేదని చెప్పి మరొకరికి దక్కకూడదని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని పొడిచి వేసే యెజబెలు తత్వం కలవారు ఈ రోజుల్లో కనిపించడం లేదా? ఎవరు వీళ్ళు? యెజబెలు సంతతి వాళ్ళు. నేను కోరుకున్నది నాకు దొరకాల్సిందే, దానికి నేను ఎంతైనా తెగిస్తా, ఎంతకైనా దిగజారుతా అనే మూర్ఖమైన తలంపు ఈరోజు ఈ మాటలు వింటున్న ఏ ఒక్కరిలో ఉండడానికి వీలు లేదు. యెజబెలు భార్య, ఆహాబు భర్త. ఆహాబు రాజు, యెజబెలు రాణి. రాజు రాజుగా పరిపాలన చేయాలి, రాణి రాణిగా తన బాధ్యతలు నిర్వర్తించాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. రాణి అయిన యెజబెలు రాజుగా మాట్లాడుతుంది, రాజు అయిన ఆహాబు రాణిగారితో రాణిగారిలాగా మాట్లాడుతున్నాడు. ఎంత ఎంత పాడైపోయిన కుటుంబము. కాబట్టి బైబిల్లో ఏముందో తెలుసా? బైబిల్లో ఏముందో చదవరండి. మొదటి రాజులు 21వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు స్పష్టంగా ఈ ఇంటి గొడవ ఏమిటో బయట పెట్టాడు. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఆహాబు అమ్ముడుపోయాడు, తన్ను తానే అమ్మేసుకున్నాడు. తన కలిగిన బాధ్యత, తాను కలిగిన రాజరికాన్ని భార్యకు అమ్మి పడేశాడు. భార్య చెప్పిందే వేదం, భార్య ఏదంటే అది చేయడం, ఎదురు తిరిగితే ఎదురు మాట్లాడితే భార్య బ్రతకనివ్వదు. యెజబెలు తత్వము అటువంటిది. ఈరోజు ఈ మాటలు వింటున్న భర్తలు, భార్యలు జాగ్రత్తగా వినండి. ఆదాము భార్య మాట విని తినకూడదన్న పండు తిని ఆఖరికి దేవుని యొక్క సమృద్ధి అయిన ఏదైనా తోటలోంచి బయటకు గెంటి వేయబడ్డాడు. ఆహాబు భార్య మాట విని చేయకూడని పనికి తాను పర్మిషన్ ఇచ్చినందుకు ఆఖరికి ఆహాబు యెజబెలు కుక్క చావు చావలసి వచ్చింది. ఏ చావు? కుక్క చావు. ఆ మాట నేను చెప్పట్లా, బైబిల్లోనే ఉంది. భర్తలు భర్తలుగా జీవించాలి, భార్యలు భార్యలుగా జీవించాలి. ఇంటికి యజమాని భర్త అనే సత్యము బైబిల్ పదే పదే తెలియచేస్తూ ఉంది. భర్త భర్తగా యజమానిగా ఇంటికి ఉన్నప్పుడే ఆ ఇల్లు ఆత్మీయంగా ఉంటుంది. భర్తను యజమానిగా ఏ భార్య అయితే గుర్తిస్తుందో, గమనిస్తుందో, గౌరవిస్తుందో ఆ ఇల్లు చక్కగా ఆత్మీయంగా కట్టబడుతుంది. అలా కాకుండా భర్త ఆహాబు వలె మూతి ముడుచుకుంటూ, ఆహాబు వలె అలుగుతూ, ఆహాబు వలె భోజనం చేయకుండా మంచం మీద పడుకుంటూ, బాధ్యతలు మర్చిపోయి, భర్తను అనే విషయం మర్చిపోయి, కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, నేను కష్టపడి పని చేయాలి, కష్టపడి నా భార్య బిడ్డలను పోషించుకోవాలి అనే బాధ్యత మర్చిపోయి, నీ భార్య కష్టపడుతూ ఉంటే, నీ భార్య ప్రయాసపడుతూ ఉంటే, నీ భార్య వెట్టి చాకరీ చేస్తూ ఉంటే నువ్వు కూర్చొని తినడానికి తప్పో. అది వాక్యానికి విరుద్ధము. పని చేయకుండా ఏ ఒక్కడు భోజనం కూడా చేయకూడదని బైబిల్లో ఉంది. వాస్తవంగా భర్తగా నువ్వు కష్టపడాలి, వాస్తవంగా భర్తగా నువ్వు ప్రయాసపడాలి, వాస్తవంగా భర్తగా నువ్వు నీ ఇంటిలో నీ భార్యకు బిడ్డలకు ఏ లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అలాంటి వాడివైన నీవు కష్టపడకుండా, ఉద్యోగానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని భోంచేయడం సిగ్గు అనిపించడం లేదు? నీ భార్య కష్టపడి, నీ భార్య ప్రయాసపడి, నీ భార్య సంపాదిస్తే కూర్చొని తినడానికి సిగ్గుగా లేదు? ఈరోజు నా ప్రియ సహోదరుడా, నువ్వు భర్తవు. భర్త అనగా భరించువాడు. ఏమిటి భరించువాడు? ఇంటి బాధ్యతలను భరించువాడు. ఇంటి బాధ్యతను చక్కగా భరించాలి, చక్కగా నిర్వర్తించాలి. అది నీకున్న బాధ్యత. అలా చేయడం నీకు ఆశీర్వాదం. అంతేగాని పొద్దుస్తమాను భార్యను తిడుతూ, భార్యను కొడుతూ, మీ ఇంటికి వెళ్ళి 50,000 పట్టరా, మీ నాన్న దగ్గరికి వెళ్ళి, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి 30,000 పట్టరా, మన అబ్బాయిలకు అమ్మాయిలకు స్కూల్ ఫీజు కట్టాలి కదా, మరి నువ్వు పుట్టింటికి వెళ్ళి ఒక 50,000 పట్టుకురా, కాలేజీలో డొనేషన్ కట్టాలి కదా, 1,00,000 రూపాయలు పట్టుకురా అని భార్యను పుట్టింటికి పంపించే మొగుడు లేక భర్త అసలు వాడు భర్తే కాదు, సిగ్గులేనోడు. బిడ్డలను చదివించుకోవడం చేత కాకపోతే ఎందుకు కన్నట్టు? బిడ్డల యొక్క స్కూల్ ఫీజు కట్టడం చేత కాకపోతే ఎందుకు వారిని కన్నట్టు?
నువ్వు నీ బిడ్డలను కన్నట్టయితే ఆ కన్న బిడ్డలకు కావలసిన ప్రతి అవసరాన్ని నువ్వు తీర్చాలి, అంతేగాని మీ అత్త మామ కాదు తీర్చడానికి. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కన్నారు, వారిని చదివించారు, వారి పెళ్ళిళ్ళు చేశారు, నీకు వారి కూతుర్ని కట్టబెట్టారు. ఆ తర్వాత నువ్వు పిల్లల్ని కానీ నువ్వేం చేయాలి? ఊరు మీద పడకూడదు. నేను ఒక సహోదరి వచ్చి ఏడుస్తుంది, అన్నా మా పిల్లలకి స్కూల్ ఫీజు కూడా కట్టలేకపోతున్నామన్నా, నా భర్త మాటి మాటికి వెళ్ళు మీ పుట్టింటికి పట్టరా అంటున్నాడు అన్నా. వాళ్ళు మాత్రం ఎంతకాలం ఇస్తారన్నా? ఒకసారి ఇచ్చారు, 2 సార్లు ఇచ్చారు, ఇంకా వాళ్ళు ఇవ్వం పో అంటున్నారు. అక్కడేమో వాళ్ళు ఇవ్వని అంటున్నారు, ఇక్కడేమో ఈయన సంపాదించడు. నలిగిపోతున్నానన్న వీరిద్దరి మధ్య. పిల్లల భవిష్యత్తు నలిగిపోతుందన్న. నా ఇంటి పక్కన వారందరూ కూడా చక్కగా స్కూల్ యూనిఫామ్ వేసుకుని చక్కగా స్కూల్కు వెళ్తూ ఉంటే మా పిల్లలేమో బయటకు వచ్చి ఆ గుమ్మం దగ్గరికి వచ్చి యూనిఫామ్లో వాళ్ళు వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటున్నారన్న. మమ్మీ ఎందుకు ఇంకా మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేయలేదు అని అంటే పాపం ఏం చెప్పగలదు మమ్మీ? దద్దమ్మ మొగుడు కలిగి ఉండి ఏం చెప్పగలదు? చెప్పాలా ఆ పిల్లలకి? అయ్యా మీ బాబు దద్దమ్మరా, పనికి మాలిన ఒట్టి చవటరా, మిమ్మల్ని కన్నాడు కానీ మిమ్మల్ని చదివించుకోవడం చేత కానీ ఒట్టి వేస్ట్ ఫెలోరా చెప్పాలా? మరి ఆలోచించండి ప్రియ తండ్రులో, భర్తలో బాధ్యతలను గ్రహించండి. మీ బిడ్డలు చదివించుకోవాల్సిన బాధ్యత, వారికి అయ్యే ఖర్చు, స్కూల్ కానివ్వండి, బుక్స్ విషయంలో కానివ్వండి, వారిని పెంచే విషయంలో కానివ్వండి, వారికి అయ్యే ప్రతి ఖర్చు భరించాల్సిన బాధ్యత తండ్రిగా భర్తగా నీ మీద ఉన్నదే. బాధ్యతలు మరి జీవించు మాకు. మాటికి మాటికి నీ భార్యను చావగొట్టి పుట్టింటికి పంపించి పట్టుకురా 1,00,000 రూపాయలు అని చెప్పి అనమాకు. అది పశుతత్వము, అది మానవత్వము కానే కాదు. ఎందుకని నువ్వు కదా నీ కొడుకును చదివించుకోవాల్సింది. రేపొద్దు నీ కొడుకు పెరిగి పెద్దవాడైనప్పుడు నువ్వు అంటావు, ఆహా మా అబ్బాయి ఎంత గొప్పోడయ్యాడు, ఆహా మా అబ్బాయి ఎంత ప్రయోజకుడయ్యాడు. అప్పుడు మీ అబ్బాయి వచ్చి అంటాడు, డాడీ నోరు మూసుకో డాడీ, నోరు మూసుకో డాడీ. ఏంట్రా అంత మాట అన్నావు? నువ్వు కాదు కదా డాడీ చదివించింది, తాతయ్య కదా డాడీ చదివించింది. కాబట్టి డాడీ నేను రేపొద్దున సంపాదించే సమయం వచ్చినప్పుడు తాతయ్యని చూసుకుంటావా? కన్నది నేను కదరా. కన్నది నువ్వే కానీ డాడీ, పెంచింది మాత్రం తాతయ్య డాడీ. కాబట్టి మేము తాతయ్యను చూసుకుంటాం. బిడ్డలను కానీ మనుషులకు వదిలిపెట్టే మాకే, వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి వదిలే మాకే. అలా వదిలేస్తే నీకు జంతువులకి పెద్ద తేడా ఏమీ ఉండదు. జాగ్రత్త. కుక్కలు కూడా కంటాయి. నా మాట మీకు అర్థమైందా? కుక్కలు కూడా కంటాయి, కనీసం ఏం చేస్తాయి? వదిలిపడేస్తాయి. వాటంతట అవే పెరుగుతాయి అని చెప్పి నాకు పూర్తిగా నమ్మకం ఉంది నువ్వు మనిషివి అని చెప్పి. అయితే ఏం చేయాలి? కన్న తండ్రిగా బాధ్యతలు స్వీకరించు. కష్టపడి పనిచేయి. 8 గంటలు కష్టపడుతున్నప్పుడు అది సరిపోకపోయినట్లయితే, అది చాలని జీతమైనట్లయితే, అది నీ బిడ్డల పొట్టను నింపలేకపోతున్నట్లయితే 12 గంటలు పనిచేయి. 12 గంటలు కష్టపడినా అది నీ బిడ్డలను చదివించలేకపోతున్నట్లయితే 16 గంటలు కష్టపడు. ఎందుకని? అది నీ బాధ్యత. తండ్రిగా నీ బాధ్యత. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరా, బాధ్యత వహించు. బిడ్డలను పెంచే విషయంలో బాధ్యత వహించు. వారికి చిన్న వయసు నుంచే ఆత్మీయతలో పెంచే విషయంలో బాధ్యత వహించు. ఎంతో మంది సహోదరులు వచ్చి ఏడుస్తున్నారు, ఎంతో మంది తమ్ముళ్ళు వచ్చి ఏడుస్తున్నారు, అన్నా మా డాడీ గురించి ప్రార్థన చేయి. ఎందుకు? పొద్దస్తమాను ఇంట్లోనే పడుకుంటాడన్నా, ఏ పని చేయడా? పని చేయడన్నా. ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉందన్న, గవర్నమెంట్ జాబ్ అన్నా. మరి అదేం పోయే కాలం? జాబ్ లేక ఎంతోమంది ఏడుస్తూ ఉంటే, జాబులు రాక ఎంతోమంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటే, నీకు జాబ్ ఉండి కూడా జాబ్ చేయవా? మంచి జాబ్ ఉండి జాబ్ చేయవా? గవర్నమెంట్ జాబ్ ఉండి జాబ్ చేయవా? ఇదేం పాపిష్టి బుద్ధయ్యా? ఎవరైనా ఉన్నారా ఈరోజు ఈ మాటలు వినేవారిలో? ఉద్యోగం ఉండి కూడా ఉద్యోగానికి వెళ్ళని వారు, మంచి ఉద్యోగం కలిగి ఉండి కూడా ఉద్యోగం చేయనటువంటి సోమరపోతులు ఎవరైనా ఉన్నారా? దయచేసి మీ బాధ్యతలు గుర్తించండి. అది నీ బాధ్యత. నీ ఇంటిని పోషించాల్సిన బాధ్యత నీకుంది. నీ భార్యను, నీ బిడ్డలను పట్టించుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, బాధ్యత లేకుండా జీవించు మాకు.
బాధ్యతలు మరచి జీవించమాకు. ఆహాబు ఎవరో తెలుసా? బాధ్యత లేనివాడు, తాను రాజును అనే గ్రహింపు లేనివాడు, తన మీద రాజ్యము ఆధారపడి ఉంది అనే కనీస జ్ఞానము లేనివాడు. తను వెళ్ళాడట, ఎవరో ద్రాక్ష తోట కావాలని అడిగాడట, అతను ఏమన్నాడట, అంతే వెళ్ళి పడుకున్నాడు. అంతే. ఏమయ్యా పడుకున్నావు నువ్వు? నీ రాజ్యం ఏం చేస్తావు? ఆ రాజ్యం ఏమైతే ఏమైందిలే, వాడు నా పొలం ఏమన్నాడు. ఓరి ఓరి ఓరి, పొలం కోసం రాజ్యాన్ని తాకట్టు పెట్టేస్తావా? ఉద్యోగంలో చిన్న చిన్న గొడవలు వస్తాయి, ఉద్యోగంలో తోటి పనివారితో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, అన్నంత మాత్రం ఉద్యోగాన్ని విడిచిపెట్టేస్తావా? ఏమండి ఉద్యోగానికి వెళ్ళా, నా పక్కోడికి నాకు గొడవ అయింది, అయితే ఉద్యోగానికి వెళ్ళవా? నేను బస్సు ఎక్కి వెళ్తా ఉంటే బస్ డ్రైవర్కి నాకు గొడవ అయింది, వాడు నేను ఆపంచోడు ఆపలా, అయితే ఉద్యోగం మానేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? మా మెస్లో క్యాంటీన్లో ఉన్న ఆ టీ పోసేవాడికి నాకు గొడవ అయింది, అయితే మానేస్తావు ఉద్యోగం? ఏం మాట్లాడుతున్నావు? లేరా అటువంటి సాకులు చెప్పి ఉద్యోగాలు మానేసి ఇంట్లో పడుకునేవాళ్ళు? నో, నీకు ఆహాబు ఆత్మ పట్టింది. ఏ ఆత్మ పట్టింది? ఆహాబు ఆత్మ పట్టింది. విలువైన బాధ్యతలను పక్కన పెట్టి చిన్న చిన్న విషయాలకే ఇంట్లో వచ్చి పడుకుంటున్నావు నువ్వు. తప్పు. కనీసం ఈ రోజున జ్ఞానం తెచ్చుకొని, అయ్యో నేను ఒక భర్తను, అయ్యో నేను ఒక తండ్రిని, నా వెనుక కుటుంబం ఉంది, కుటుంబ వ్యవస్థ ఉంది, ఆ ఇంటికి నేనే రాజును, పరిపాలన చేయాల్సిన బాధ్యత నాకుంది, వారి యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేను ఇలా మౌనంగా పడుకుంటే ఎలా? ఇలా నేను కూర్చుంటే ఎలా? కూర్చొని తింటే ఎలా? ఓకే, ఒకవేళ మీ డాడీయో మీ మమ్మీయో బాగా సంపాదించి ఆస్తి పాస్తులు నీకు సమకూర్చి పెట్టి ఉండవచ్చు, అన్నంత మాత్రాన కూర్చొని భోంచేస్తానంటే కుదరదు. ఎందుకని? కష్టపడకుండా భోంచేయడం దేవుని యొక్క చిత్తము కానే కాదు. దేవుడే కష్టపడ్డాడండి. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, ఆయన 6 రోజులు పని చేశాడు. ఎన్ని రోజులు? 6 days God has worked. దేవుడే పని చేశాడు. 6 రోజులు పని చేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడే పని చేస్తున్నట్లయితే నువ్వు నేను ఏమాత్రం వాళ్ళు ఒకసారి ఆలోచించాం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి భర్త, ప్రతి తండ్రి బాధ్యతలు కలిగి జీవించండి. ఇక నుంచి నీ కొడుకు చిరిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళడానికి వీలేదు, చాలని చెప్పులు వేసుకుని వెళ్ళడానికి వీలేదు, చింపిరి జుట్టు వేసుకుని తిరగడానికి వీలేదు. నీ బిడ్డను చక్కగా చదివించు. చాలా మంది ఇంకా సిగరెట్లు కాల్చేవారిగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా ఉంటున్నారు. ఏమయ్యా నీ కొడుకుని ఎందుకు మంచి స్కూల్లో నువ్వు జాయిన్ చేయించలా? ఎక్కడండి, నా శాలరీ ఎంత అండి? ఏమయ్యా నీ కూతుర్ని పై చదువులు చదివిస్తున్నావా? ఎక్కడండి, నా శాలరీ ఎంత అండి? ఉద్యోగం చేసే రోజుల్లో నా దగ్గర పనిచేసే ఒక కుర్రవాడు ఉన్నాడు. అడిగా, మీరు ప్రతిరోజు మీ అబ్బాయికి పాలు ఇస్తావా? పాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్, నేను సంపాదించే సంపాదనకి. మీ అబ్బాయి చక్కని మట్టలు వేసుకుని చక్కని షూ వేసుకుని స్కూల్కి వెళ్తాడు. ఊరుకోండి సార్, చక్కని యూనిఫాము చక్కని షూ వేసుకుని మా అబ్బాయి స్కూల్కి వెళ్ళే అటువంటి స్కూల్లో నేను ఎక్కడ జాయిన్ చేయించగలను సార్? ఎన్ని ప్యాకెట్లు కాలుస్తావు? 3 ప్యాకెట్లు కాలుస్తాను సార్. రోజుకి ఎంత తగలేస్తావు? తగలేటం అనేది దాచిపెట్టమా? చెప్పండి, తగలేటమేనా? అడిగా, ఎన్ని ప్యాకెట్లు తగలేస్తావు? 3 ప్యాకెట్లు తగిలేస్తానండి. ఎంత అవుతుంది నెలకి? 3 6 18 అండి. 1800 రూపాయలండి. ఎంత సంపాదిస్తావు నువ్వు? 4000 రూపాయలండి. వాడు సంపాదించేది 4000 రూపాయలు. సిగరెట్ కోసం ఖర్చు పెట్టేది 1800 రూపాయలు. అడిగా, ఈ 1800 రూపాయలతో మీ ఇద్దరు పిల్లలకి ప్రతిరోజు మార్నింగ్ చక్కని గ్లాస్తో పాలు కానీ, హార్లిక్స్ కానీ, బోర్నవిటా కానీ, బూస్ట్ కానీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు సార్. ఈ 1800 రూపాయలతో ప్రతి నెల మీ బిడ్డలకు 2 జతలు కొనొచ్చా? కొనొచ్చు సార్. ఈ 1800 రూపాయలతో ప్రతి వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు చక్కని షూస్ కొని పంపించవచ్చా? పంపించవచ్చు సార్. సిగ్గులేదు నీకు? సిగ్గులేదు? కన్నా నీ కొడుకు నీ కూతురు పాలు తాగడానికి బదులుగా వారి పొట్టను కొట్టి నువ్వు పొగతో అవుతున్నావు. నీకు సిగ్గులేదు? నీ కన్న బిడ్డలు చిరిగిపోయిన చొక్కా, చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుని వెళ్తున్నారే, చిరిగిపోయిన చెప్పులు వేసుకుని వెళ్తున్నారే, వారి బట్టలను, వారి అవసరాలను
పొట్టన పెట్టుకొని నీ పొట్టను మద్యంతో నింపుకుంటున్నావు, సిగ్గులేదు? పైపెచ్చు ఎక్కడ సార్ మా అబ్బాయిలకి మేము ఎక్కడ పాలు ఇవ్వగలం సార్? పేదవారం కదా సార్. పేదవాడికి రోజుకు 100 రూపాయలు తాగడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రియ సహోదరుడా, జాగ్రత్తగా విను. త్రాగడానికి నీ దగ్గర డబ్బులు ఉంటున్నాయి, తిరగడానికి నీ దగ్గర డబ్బులు ఉంటున్నాయి, అన్నిటికీ డబ్బులు ఉంటున్నాయి. కొడుక్కి కూతురికి పాలకు మాత్రం డబ్బులు లేవే, సిగ్గులేదు? స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవే, సిగ్గులేదు? వారి పొట్టను కొట్టే నీ పొట్టను సారాయితో నింపుకుంటున్నావు. అంతకంటే దౌర్భాగ్యం మరేముంటుంది? కాబట్టి చెప్తున్నా ఈరోజు, భర్త, తండ్రి, బాధ్యత కలిగి జీవించు. పాపిష్టి వ్యసనాలను పక్కన పెట్టి, ఆ వ్యసనాల వల్ల నీ కొడుకు నీ కూతురు చదువుకోలేకపోతున్నారే, ఆ వ్యసనాల వల్ల మీ కొడుకు కూతురు ప్రయోజకులే, రేపొద్దున చక్కని కలెక్టర్ షో, లేకపోతే డాక్టర్ షో, లేకపోతే IPS IAS షో కావలసిన వాళ్ళు నీ త్రాగుడు వల్ల, నీ తిరుగుడు వల్ల వాళ్ళు హోటల్లో సర్వర్స్గా పనిచేసుకోవాల్సి వస్తుంది, కార్లు బస్సులు క్లీన్ చేసుకునే క్లీనర్స్గా తయారు కావాల్సి వస్తుంది. ఎందుకని? నీ తాగుడు చేస్తున్న ఘోరం ఇంత అంతా కాదు. నీ అలవాట్లు నీ బిడ్డల భవిష్యత్తుని ఏం చేస్తున్నాయి? బుగ్గిపాలు చేస్తున్నాయి. కాబట్టి చెప్తున్నా, బాధ్యత కలిగిన తండ్రిగా, బాధ్యత కలిగిన భర్తగా నీ ఇంటిలో ఉన్న ప్రతి అవసరాన్ని గుర్తించి అందుకు తగిన చర్యలు తీసుకొని ఈ రోజు నుంచైనా ఆహాబుకున్న ఆ ఆత్మ నుంచి బయటపడి ఒక బాధ్యత కలిగిన తండ్రిగా నువ్వు జీవిస్తావా? నీ బిడ్డలకున్న అవసరాలు ఏమిటో, నీ ఇంట్లో ఉన్న అవసరాలు ఏమిటో జాగ్రత్తగా పరిశీలించి ఆ అవసరాలు తీర్చడానికి నువ్వు ఎంత కష్టపడాలో, ఎంత ఎక్కువగా ప్రయాసపడాలో గుర్తించి ఒక మంచి తండ్రిగా, బాధ్యత కలిగిన భర్తగా నిన్ను నీవు ఈరోజు అప్పగించుకుంటావా? అవును అంటున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నీ పొరుగు వానిదేది ఆశించవద్దు అని ఖచ్చితంగా నువ్వు ఆజ్ఞాపించావు. ఆహాబు తాను కలిగి ఉన్న బాధ్యతలను మర్చి నాయనా అనవసరమైన వాటి విషయంలో కలుగ చేసుకొని దాన్ని దీన్ని వారిది వీరిది ఆశించే జీవితాన్ని కలిగి ఏ రీతిగా బాధ్యత రాహిత్యము కలిగి జీవించాడో ఈరోజు మేము తెలుసుకున్నాం. ఈరోజు ఎవరైతే ప్రభు ఈ వాక్యం విని నేను కూడా అంతే, నాకు ఏదైనా కోపం వస్తే, ఎవరైనా ఏదైనా అంటే నేను కూడా అలుగుతాను, మూతి ముడుచుకుంటాను, మంచం ఎక్కి పడుకుంటాను, నా బాధ్యతల్ని నిర్వర్తించను, భర్తగా నా బాధ్యతల్ని పట్టించుకోను, భార్యగా నా బాధ్యతల్ని పట్టించుకోను, మూలుగుతూ మూతి ముడుచుకొని మంచం మీద పడుకుంటాను అనే స్థితిలో ఉన్న వారిని ప్రభువా ఈరోజు మీరు గద్దించండి, సరిచేయండి. భర్త తన బాధ్యతలు చక్కగా నిర్వర్తించి తన కుటుంబాన్ని ప్రభువా పోషించుకోగలగాలి. అలా కాకుండా ప్రభువా పని పాట లేకుండా తిరుగుతూ త్రాగుతూ ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వారిని గాయపరిచి అది పట్టుకురా ఇది పట్టుకురా అని చెప్పి భార్యను వేధించే భర్తల్లో మార్పును తీసుకురండి. ఈరోజు విన్న వాక్యాన్ని ప్రభువా అనేక మంది భర్తల జీవితాల్లో ముద్రించి ఎవరైతే ఈరోజు తమ తప్పును తెలుసుకొని బాధ్యత కలిగి జీవిస్తామని తీర్మానం తీసుకున్నారో వారందరినీ ప్రభువా మీరు ముద్రించి వారందరినీ మార్చి నాయనా ఒక చక్కని కుటుంబాన్ని నిర్మించుకోవడానికి కావలసిన ఆత్మీయ శక్తి భర్తకు భార్యకు దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.